Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్లైన్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ 15 నవంబర్ 2025 ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క లింక్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 13 పేపర్స్ పీడిఎఫ్ అన్నది మీకు కనిపిస్తుంది. దాంట్లో ఈ యొక్క అప్లికేషన్ అన్నది మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన అడ్రస్కి మీరు ఈ యొక్క అప్లికేషన్ మీరు సెండ్ చేయండి పోస్టుల్లో. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేయాలో కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్, ఈ యొక్క పోస్టులు అన్నది ఎలా అప్లై చేయాలో, ఎలా ఫిల్ చేయాలో ఈ యొక్క అప్లికేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని మీరు ఫిల్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఒక 2 ఎన్వలప్లో మీరు పంపించవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్, మెయిన్ ఎన్వలప్ మీద వీళ్ళు ఇచ్చిన అడ్రస్ అన్నది రాసి, మీ యొక్క 2 అడ్రస్ అన్నది చిన్న ఎన్వలప్ మీద ఒక 20-25 రూపీస్ స్టాంప్ అన్నది అంటించి మీరు మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ అన్నది రాసి, మెయిన్ పెద్ద ఎన్వలప్ మీద వీళ్ళు ఇచ్చిన మెయిన్ అడ్రస్ అది 2 అడ్రస్లో రాసి, మీ యొక్క అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి పోస్ట్ అప్లయింగ్ ఫర్ అన్నది కూడా రాయవలసి ఉంటుంది. పైన హెడ్డింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని పెట్టి పోస్ట్ అప్లయింగ్ ఫర్ పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్ అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఎన్వలప్ పైన. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ మీరు జిరాక్స్ కాపీస్ పంపించవలసి ఉంటుంది. ఈ యొక్క ఫైల్స్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ సైన్స్, మీ యొక్క సంతకాలు విత్ డేట్ అన్నది మీరు వేసి ఈ యొక్క ఎన్వలప్లో మీరు పెట్టి మీరు ఆ యొక్క అడ్రస్కి అన్నది మీరు పంపించవలసి ఉంటుంది. సో ముందుగా దీంట్లో వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ కల్లా ఈ యొక్క అడ్రస్కి అన్నది మీరు పంపించవలసి ఉంటుంది. దీంట్లో వచ్చే పోస్ట్స్ వచ్చేసి, ఈ యొక్క రిక్రూట్మెంట్లో పోస్ట్స్ వచ్చేసి స్టోర్ కీపర్ గ్రేడ్ 2. దీనికి పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2. ఇది నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రల్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి కేటగిరీగా విధంగా పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్టీకి 1 పోస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టోర్స్ వచ్చి ఉండాలి. అది ఎనీ రికగ్నైజ్డ్ ఫర్మ్ అన్నా పర్లేదు, ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్ అంటే, ఆర్ ఎనీ సెంట్రల్ ఆర్ ఎనీ స్టేట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క ఒక ఎక్స్పీరియన్స్ 1 year సర్టిఫికేట్ అన్నది మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు దీన్ని జడ్జ్ చేయవలసి ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 25 years ఏజ్ వాళ్ళు ఎవరైనా యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎస్టీ ప్లస్ పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా 40 years ఏజ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజిన్ డ్రైవర్. ఈ యొక్క పోస్ట్కి ఇది కూడా నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రల్, పే లెవెల్ 4 విధంగా ఈ యొక్క మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వేకెన్సీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఓబీసీకి ఒక పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఎస్టీకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ ఇంజిన్ డ్రైవర్ మీకు కంపల్సరీ డ్రైవింగ్ సంబంధించిన లైసెన్స్ ఉండవలసి ఉంటుంది. దీనికి జస్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. దాంతోపాటు ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి, ఈ యొక్క పోస్ట్ మీరు అప్లై చేయడానికి 2 years సర్వీస్ ఇన్
వెజల్ ఆఫ్ ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి యాజ్ తెలంగాణ దాని మీద. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మిగతా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఎవరి క్యాస్ట్ పరంగా వాళ్ళకి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ లస్కర్, ఇది కూడా నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రల్ పోస్ట్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ సి కేటగిరీలో ఉంటుంది. ఇది పే లెవెల్ 1. దీంట్లో వేకెన్సీ వచ్చేసి జనరల్కి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. దాంతోపాటు దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ బోట్లో చేసి ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఉండొచ్చు. జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్ట్. దీనికి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రల్ పే లెవెల్ 2 అన్నది ఈ యొక్క పోస్ట్కి శాలరీ ఇవ్వడం జరుగుతుంది, పే లెవెల్ 2 కేటగిరీలో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కేటగిరీ పరంగా వేకెన్సీస్ వచ్చేసి జనరల్కి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండి దాంతోపాటు లైసెన్స్ అన్నది మీకు కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. బోత్ లైట్ అండ్ హెవీ వ్యాలిడ్ లైసెన్స్ మీకు ఉండాలి. మీకు మినిమం 2 years ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి. దాంతోపాటు మీకు మినిమంగా మైనర్ మోటార్ మెకానిజం మీద కూడా మీకు అవగాహన అన్నది ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 27 years వరకు ఈ యొక్క ఏజ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 27 మధ్యలో వాళ్ళు ఎవరైనా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే 27+5 years ఉన్న వాళ్ళు అంటే అరౌండ్ 32 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ మీద ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసి కింద డిస్క్రిప్షన్లో బాక్స్ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్యూన్ జీవో గెస్టర్ ఆపరేటర్ జనరల్ సర్వీస్. ఇది గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రల్ పే లెవెల్ 1 పే మ్యాట్రిక్స్గా ఈ యొక్క పోస్ట్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో జనరల్కి 2 పోస్టులు అన్నది ఇవ్వడం జరిగింది. 1 జీవో పోస్ట్ గెస్టర్ ఆపరేటర్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి జనరల్కి దీంట్లో 3 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్కి తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియో చూసిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే సెండ్ చేస్తారో ఆ అడ్రస్కి వెంటనే ఈ యొక్క అప్లికేషన్ అన్నది చేరుకుంటుంది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో బాక్స్ ఇచ్చిన అడ్రస్కి మీరు సెండ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ యొక్క కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన మెయిల్కి మీరు మాకు ఇస్తే మీకు దానికి తగ్గట్టు పీడిఎఫ్ అప్లికేషన్ కూడా మీకు మెయిల్ సెండ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫీస్. దీంతోపాటు మీకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ అటెండెంట్గా చేసిన సర్టిఫికేట్ అన్నది ఉండవలసి ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 27 మధ్యలో ఉండవలసి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరైనా కూడా ఈ యొక్క పోస్ట్ అన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్డర్ సెమీ స్కిల్డ్. దీనికి పే లెవెల్ వచ్చేసి 1 విధంగా ఈ యొక్క పోస్ట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి కేటగిరీలో వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది.
దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి ఉండాలి. మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ యొక్క రిలవెంట్ వెల్డింగ్ ట్రేడ్ మీద. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 27. ఎస్సీ వాళ్ళకి 32 years ఏజ్ లోపు వాళ్ళు ఎవరన్నా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేస్తారు అంటే కింద ఇచ్చిన అప్లికేషన్లో Annex 1 ఫామ్ అన్నది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క ఆధార్ ఆర్ పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏదో ఒకటి మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు జత చేయవలసి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క 10th మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీ పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్ మీద అప్లై చేస్తే ఇంటర్ సర్టిఫికేట్ ప్లస్ 10th పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ 10th మీద పెడితే 10th ఒకటి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ దాంతోపాటు మీ యొక్క లేటెస్ట్ అన్న పర్లేదు ఎప్పటిదైనా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది పెట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూసీ అయినా కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎవరైనా కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎక్కడైనా వర్క్ చేస్తే వాళ్ళ నుంచి మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ అన్నది మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అది ఒక్కటి కూడా మీరు దీంట్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క లేటెస్ట్ 2 కలర్ ఫొటోస్ అన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్లో మీరు పెట్టి సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th December కల్లా ఈ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ మీద ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే పంపించవలసి ఉంటుంది. కింద అడ్రస్ వచ్చేసి ద కమాండర్, కోస్ట్ గార్డ్, రీజియన్ ఈస్ట్, నియర్ నాపియర్ బ్రిడ్జ్, 4th Street, 4th సెయింట్ జార్జ్, PO చెన్నై 600009 అన్న అడ్రస్కి మీద సెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు పంపించిన ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నిటినీ వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరైతే కరెక్ట్గా పంపిస్తారో వాళ్ళకి ఈ యొక్క కాల్ లెటర్స్ అన్నది షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారు ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి. వాటిని వెరిఫై చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసి ఉంటారో ఈ యొక్క అప్లికేషన్స్కి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అడ్మిట్ కార్డు ఆ యొక్క ఎన్వలప్లో పెట్టి వారి యొక్క అడ్రస్కి అన్నది పంపించడం జరుగుతుంది ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి. నెక్స్ట్ దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో, షార్ట్ లిస్ట్ అయి ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. ఆ యొక్క షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిటన్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు పక్కాగా వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళ యొక్క ఒరిజినల్ కాల్ లెటర్, జిరాక్స్ 2 sets ఆఫ్ కాపీస్ అన్న కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ యొక్క బయోమెట్రిక్స్, మీ యొక్క ఫోటో క్యాప్చర్ అది చేయడం జరుగుతుంది ఎగ్జామ్ రాసే ముందు. ఈ యొక్క విధంగా ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ అన్నది జరుగుతుంది. దాంతోపాటు మీరు పంపించిన అప్లికేషన్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు రాయవలసి ఉంటుంది. స్మాల్ లెటర్స్ రాస్తే కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నవి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అంతా అప్లికేషన్ అంతా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. దాంతోపాటు ఎన్వలప్ మీద ఏ విధంగా మీరు రాయాలో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. క్యాపిటల్ లెటర్స్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టి డాష్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ కీపర్ grade 2 అని పోస్ట్ పెడితే ఆ యొక్క డాష్లో ఆ యొక్క పోస్ట్ అనేది పెట్టండి. ఒకవేళ MTS పెట్టి ఉంటే MTS అన్న పోస్ట్ పెట్టి, ప్యూర్ పోస్ట్ అని పెట్టి ఆ యొక్క డాష్లో మీరు ఫిల్ చేసి నెక్స్ట్ అక్కడ కేటగిరీ అప్లయింగ్ అని పెట్టి, మీరు ఒకవేళ కేటగిరీ జనరల్ అయితే UR అని పెట్టండి, ఒకవేళ OBC అయితే OBC అని పెట్టండి. దాంతోపాటు మీకు Annex 5 యొక్క వీడియోలో ఉంటుంది లాస్ట్లో. ఆ విధంగా మీరు మొత్తం అంతటిని మీ యొక్క అడ్రస్ అన్నది ఫిల్ చేయవలసి ఉంటుంది. 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్లోని.
నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేస్తారో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎనెక్సర్ 1లో ఫస్ట్ మీ యొక్క పేరు ఈ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు ఏ పోస్ట్ పెడదాం అనుకున్నారో ఆ డాష్లో ఫస్ట్ లైన్లో రాయండి. నెక్స్ట్ నెంబర్ 1లో కూడా మీ యొక్క పేరు అన్నది రాయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్లో ఏం రాశారో పోస్ట్ ఎగ్జాంపుల్ ప్యూర్ అయితే అక్కడ ఈ కింద నెంబర్ 2లో కూడా ప్యూర్ అనే పెట్టండి, ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ థర్డ్ వన్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయండి అండ్ మీకు ఏజ్ ఎంత ఉందో అది కూడా పక్కన రాయాల్సి ఉంటుంది. అక్కడ బాక్స్లో మీ యొక్క లేటెస్ట్ ఫోటో అంటించి అక్కడ మీ యొక్క సైన్ చేసి కిందన మీ యొక్క ఫోటో అంటించి మీ యొక్క సైన్ అన్నది చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి, ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్. ఈ అప్లికేషన్ మొత్తం మ్యాక్సిమం మీ 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టు విధంగానే రాయండి. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అన్నది రాయాల్సి ఉంటుంది విత్ యువర్ పిన్ కోడ్. నెక్స్ట్ 6th వన్ కూడా సేమ్, 5thలో ఏది వస్తుందో 6thలో కూడా అదే రాయండి. నెక్స్ట్ 7th వన్, 7thలో ఏ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అంటే మీ యొక్క 10th ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి. నెక్స్ట్ మీ యొక్క పర్సంటేజ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ బోర్డ్ అయితే సిబిఎస్ఈ అని రాయాల్సి ఉంటుంది, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అన్నది మెన్షన్ చేయండి. నెక్స్ట్ 9th నేషనాలిటీ కాబట్టి ఇండియన్ అని రాయండి. 10th ఆప్షన్ ఇఫ్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అని పెట్టండి, ఇఫ్ నో అయితే నో అని పెట్టండి. 11thలో మీ యొక్క కేటగిరీ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అయితే డైరెక్ట్గా జనరల్ అని రాయండి 11thలో. లేదు అక్కడ 11th ఆప్షన్లో మీరు ఒకవేళ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ దీంట్లో ఏ కేటగిరీ మీరు చెందిన వాళ్ళైతే ఆ యొక్క కేటగిరీ అన్నది మీరు రాయాల్సి ఉంటుంది. 12th ఆప్షన్లో మీరు ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14th వన్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నది రాయాల్సి ఉంటుంది. 15th దాంట్లో మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ ఈ ఒక పోస్ట్ కాకుండా ఇంకో పోస్ట్ ఏమైనా పెట్టుంటే అక్కడ ఇఫ్ రాసి ఉంటే అప్లై చేసి ఉంటే ఇఫ్ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని రాయండి. నెక్స్ట్ ఈ యొక్క డిక్లరేషన్లో మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అక్కడ మీ యొక్క సైన్ అన్నది చేయండి. నెక్స్ట్ ఈ యొక్క డేట్లో ప్లేస్ వచ్చేసి మీ యొక్క లొకేషన్ పేరు రాయండి. నెక్స్ట్ మీ యొక్క ప్లేస్ అన్నది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ అన్నది కూడా లేటెస్ట్ డేట్ అన్నది వేయండి. నెక్స్ట్ ఎనెక్సర్ ఫామ్లో వచ్చేసి ఇక్కడ శాంపిల్ ఎన్వలప్ అన్నది చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అన్న దగ్గర మీ యొక్క పోస్ట్ అన్నది డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ రాయండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అన్నది నెక్స్ట్ మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ అన్నది రాయండి. నెక్స్ట్ అడ్రస్ అన్నది వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అన్నది రాయండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ది. నెక్స్ట్ అలాగే దీంతోపాటు మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ చిన్న ఎన్వలప్లో కూడా మీ యొక్క అడ్రస్ అన్నది ఒక 20 రూపీస్ స్టాంప్ అంటించి దాని మీద ఆ యొక్క అడ్రస్కి చిన్న ఎన్వలప్ ఈ యొక్క పెద్ద ఎన్వలప్లో పెట్టి పంపిస్తే మీకు వాళ్ళు కాల్ లెటర్ పెట్టి పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు వెంటనే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.